ఎస్ఎం మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, మీరు క్యాపిటల్ సిటీ బిల్డింగ్లో మీ యొక్క భాగస్వామ్యం చాలా విలువైనటువంటిది. ఎందుకంటే పర్మిషన్స్ అంటూ తీసుకోవాలంటే ఎవరైనా క్లయింట్ ఖచ్చితంగా క్లెసా లేకపోతే లైసెన్స్డ్ ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉన్నారో లైసెన్స్డ్ ఎల్టీపీస్ కానీ లేకపోతే ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. 3 విషయాల విషయంలో మీ యొక్క సహకారం కోరడం జరుగుతుంది. ఒకటి, ఈ క్యాపిటల్ సిటీలో కన్స్ట్రక్ట్ చేసేటువంటి అన్ని బిల్డింగ్స్ కూడా గ్రీన్ బిల్డింగ్ నామ్స్ ఫాలో అవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఆ గ్రీన్ బిల్డింగ్ నామ్స్ ఫాలో అయ్యేటట్టుగా ఐజీబీసీ వాళ్ళతో కలిపి మీకు ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక దఫా కాదు, మల్టిపుల్ దఫాలో మీకు ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు, వారి యొక్క విజన్ మేరకు ఈ క్యాపిటల్ సిటీని గ్రీన్ సిటీ, సస్టైనబుల్ సిటీ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈ గ్రీన్ సిటీ, సస్టైనబుల్ సిటీ అవ్వాలంటే ప్రతి బిల్డింగు కూడా గ్రీన్ బిల్డింగ్ అయి ఉండాలి. దాని విషయం మీద గ్రీన్ బిల్డింగ్ ఎట్లా ఉండాలి, నెట్ జీరో బిల్డింగ్ అంటే నెట్ జీరో వేస్ట్, వాటర్, ఎనర్జీ ఎట్లా కావాలి, వాటి మీద పూర్తిగా మీకు ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంలో ఒకటి, మీ సహకారం పూర్తిగా కావాలనేటువంటిది ఒకటి, అంటే క్లయింట్స్కి చెప్పి వాళ్ళతో చేయించే విషయం. రెండో విషయం ఏంటంటే, మనం ఏదైనా సరే క్యాపిటల్ సిటీలో కట్టుకోవాలంటే దానికి గైడ్లైన్స్ ప్రకారం కట్టుకోవాలి. ముఖ్యంగా ఏదైతే మనం ఆన్లైన్ ద్వారా పర్మిషన్స్ తీసుకుంటున్నామో, క్యాపిటల్ సిటీలోకి వచ్చేటప్పటికి ప్రతి బిల్డింగ్కి కూడా బిమ్ అవసరం, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ అనేటువంటిది అవసరం. ఇది కొద్దిగా స్టార్టింగ్లో ట్రైనింగ్ లేకపోతే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్క మెంబర్కి కూడా మేము ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో క్లయింట్లతో మీరు చూసుకుని మీరు కూడా ఈ బిమ్ మోడలింగ్ మీద మీరు తర్ఫీదు తీసుకొని క్లయింట్స్కి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా మీరు సహకరించవలసిందిగా రెండో విషయంలో కోరడం జరుగుతుంది. మూడో విషయం ఏంటంటే, క్యాపిటల్ సిటీలో బిల్డింగ్లు కట్టేటప్పుడు అర్బన్ డిజైన్ గైడ్లైన్స్ అంటూ ఫాలో అవ్వాలి. సో అర్బన్ డిజైన్ గైడ్లైన్స్ మీద కూడా మీ అందరికీ కూడా తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది, ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అవి ఫాలో అవి ఇంటర్నలైజ్ చేసుకుని మీరు క్లయింట్స్కి కూడా ఆ డిజైన్ గైడ్లైన్స్ ప్రకారం కట్టేటట్టుగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ అర్బన్ డిజైన్ గైడ్లైన్స్ ప్రకారం మీరు ప్లాన్ పెట్టకపోతే ఆటోమేటిక్గా స్క్రూటినీలో అది రిజెక్ట్ అయ్యి షార్ట్ ఫాల్ రూపంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విషయంలో షార్ట్ ఫాల్స్ అన్ని తగ్గించాలి అంటే కనుక, స్క్రూటినీ సీమ్లెస్గా ఇబ్బంది లేకుండా అప్రూవ్ అవ్వాలంటే కనుక, మీకు ఎంత ట్రైనింగ్ ఉండి మీకు ఎంత మంచిగా అనుభవం వస్తే కనుక అంత ఇష్యూస్ లేకుండా స్క్రూటినీ క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అర్బన్ డిజైన్ గైడ్లైన్స్ మీద కూడా అవగాహన కల్పించవలసిన అవసరం మా వైపు ఉంది. అవగాహన తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందనేసి మీ అందరికీ తెలియపరచుకుంటూ, ఈ 3 విషయాల్లోని మీ యొక్క సహాయ సహకారాలు క్యాపిటల్ సిటీ నిర్మాణం విషయంలో పూర్తి స్థాయిలో మేము ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచుకోవడం జరుగుతుంది.